వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ క్లాస్లో వచ్చేసి మనం ఏప్రిల్ 1 మరియు 2 కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఏప్రిల్ 1 కరెంట్ అఫైర్స్ చూద్దాము. జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్ చైర్పర్సన్ వచ్చేసి ఎవరు అనంటే సాధ్వి నిరంజన్ జ్యోతి. అలాగే భారతదేశపు తొలి సంపూర్ణ డిజిటల్ జనగణన అంటే ఏప్రిల్ 1న ప్రారంభమైంది. ఇది 16వ జనగణన అండ్ స్వాతంత్రం తర్వాత 8వ జనగణనగా నిలుస్తుంది. ఇది 2 దశల్లో జరుగుతుంది. దశ 1 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2020లో జరిగింది. అంటే ఏముంటుందంటే గృహాల లెక్కింపు మరియు గృహ పరిస్థితులు ఉంటుంది. అలాగే దశ 2 వచ్చేసి ఫిబ్రవరి 2027 జనసంఖ్య మరియు విద్యా సమాచారం మరియు కుల లెక్కింపు ఉంటుంది. దీనికి ప్రభుత్వం చేపట్టిన బడ్జెట్ వచ్చేసి 11,718.24 కోట్లు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం అన్నాడు. నెక్స్ట్, భారత నౌకాదళానికి కొత్తగా 3 నౌకలు వచ్చాయి. ఏంటేంటి? ధునగిరి, సంశోధక్, ఆగ్రే అని స్వీకరించింది. అలాగే ఎక్సర్సైజ్ ద్వీప్ శక్తి అనేది తీవ్రమైన దళాల సంయుక్త విన్యాసాన్ని విజయవంతంగా ముగిసింది. ఏంటి? ఎక్సర్సైజ్ ద్వీప్ శక్తి అనేది. అలాగే భారత వైమానిక దళానికి పర్వత రాడార్ వ్యవస్థల కోసం 1950 కోట్ల ఒప్పందం జరిగింది. ఇది రక్షణ మంత్రి మరియు భారత ఎలక్ట్రానిక్ లిమిటెడ్తో న్యూఢిల్లీలో కుదిరింది. ఇక్కడ న్యూఢిల్లీలో కుదిరిందన్నమాట. నెక్స్ట్, ఇండియా ఫార్మా 2026 9వ ఎడిషన్ వచ్చేసి రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖకు చెందిన ఔషధ విభాగం ఆధ్వర్యంలో జరిగింది. ఎప్పుడు అనంటే ఏప్రిల్ 13, 14న న్యూఢిల్లీలో జరుగుతుంది. ఏంటి? ఫార్మసీ గురించి. అలాగే 20 cities towards zero waste కార్యక్రమము దేంట్లో ఎక్కడ జరిగిందంటే కేరళ వర్కల పట్టణం తొలి జాబితాలో చోటు చేసుకుంది. 20 cities towards zero waste కార్యక్రమం దేంట్లో ఫస్ట్ జాబితాలో దక్కింది అంటే కేరళలో ఉన్న వర్కల పట్టణం అనేది తొలి జాబితాలో చోటు దక్కింది. అలాగే ఏపీకి 5 జాతీయ పంచాయతీరాజ్ అవార్డులు లభించాయి. అలాగే చేనేత పవర్లూమ్ కార్మికులకు ఉచిత విద్యుత్ పథకంలో స్టార్ట్ చేసింది కూడా ఏది అని అంటే ఆంధ్రప్రదేశ్. అలాగే ఈరోజు ఏప్రిల్ 2 కరెంట్ అఫైర్స్ చూడండి. కేరళకు చెందిన స్టార్టప్ సంస్థ అభివృద్ధి చేసి ఇస్రోకు అందించింది ఆకాశం 300 3D ప్రింటర్ వచ్చేసి ఏంటి? దేనికి అని అంటే అధిక ఉష్ణోగ్రత మరియు బహుళ పదార్థాల ఎక్స్ట్రూషన్ను 3D ప్రింటర్ ఉపయోగిస్తారన్నమాట. ఇది 350 degrees Celsius వరకు వర్క్ చేస్తుంది. అలాగే పోర్ట్ ఆఫ్ రివ్యూట్ ఏర్పాటు ఎక్కడ జరిగింది అంటే గోపాల్పూర్ మరియు దిగి. గోపాల్పూర్ ఎక్కడ ఉంది అని అంటే ఒడిస్సాలో. ఎంహెచ్లో ఉంది. దిగి పోర్ట్ ఆఫ్ రివ్యూట్ ఏర్పాటు అంటే నౌకలను ఆశ్రయం కల్పించే దిగా భారతదేశం మొదటిది. నెక్స్ట్, ఫ్రాన్స్లో జరిగిన ఎస్కల్ ఎసేట్ ఫెస్టివల్లో పాల్గొన్న భారత నౌక వచ్చేసి INS సుదర్శని. అంతర్జాతీయ బౌద్ధ సదస్సులో ప్రపంచ శాంతి కృషిని గ్రౌండ్ పురస్కారం లభించింది ఎవరికి అని అంటే జూపల్లి కృష్ణారావు. ఈయన తెలంగాణ పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి. ఎవరు? జూపల్లి కృష్ణారావు గారు. ఇకపై అమెరికా కరెన్సీ నోట్లపై సంతకం చేయాలి ఎవరు అనంటే అమెరికా అధ్యక్షుడు ఎవరు? ట్రంప్. నెక్స్ట్, గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ విమెన్ ఇన్ అగ్రి ఫుడ్ సిస్టమ్ నగరం ఆతిథ్యం లభించింది ఎవరికి అని అంటే న్యూఢిల్లీలో మార్చి 12 నుండి 14లో. ఢిల్లీలో ద్వారకా క్రికెట్ స్టేడియంలో పింక్ స్టాండ్ ఉమెన్ క్రికెట్ గౌరవార్థం నేమ్ ఎవరి అని అంటే హర్మన్ ప్రీత్ కౌర్ పెట్టారు. ఢిల్లీలో ఉన్న ద్వారకా క్రికెట్ స్టేడియం పింక్ స్టాండ్ ఎవరి పేరు పెట్టారంటే హర్మన్ ప్రీత్ కౌర్కు పేరు పెట్టారు. నెక్స్ట్, షెహర్ మే గావ్ పుస్తక రచయిత ఎవరు అని అంటే డాక్టర్ ఏక్తా చౌహాన్. అలాగే 2027 జనాభా గణన మొదటి దశ ప్రారంభమైంది. ఎవరు స్టార్ట్ చేశారు? ఫస్ట్ ఎవరు పర్సన్ చేశారంటే ద్రౌపది ముర్ము ఫస్ట్ పర్సన్ జనాభా గణనలో పొందుపరిచారన్నట్టు. అలాగే తెలంగాణ పల్లెలకు జాతీయ పురస్కారం లభించింది. ఎవరిచ్చారంటే కేంద్ర జాతీయ రాజ్ మంత్రిత్వ శాఖకు అవార్డులు లభించాయి అన్నట్టు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలని పేరు. అలాగే గ్రామాలు ఎవరెవరికి వచ్చాయంటే వికారాబాద్లోని మోతుకుపల్లి పట్టణంకి, అలాగే సంగారెడ్డిలో ఉన్న ఫసల్వాడి గ్రామంకి. అలాగే మాదక ద్రవ్యాల నిరోధానికి కృత్రిమ మీద 3 టూల్స్ను తెచ్చింది. మాదక ద్రవ్యాల గురించి 3 టూల్స్ను తెచ్చింది. ఏంటి? సహాయ AI, షీల్డ్ AI, మిత్ర తెలంగాణ. అలాగే గురులోకమసంద్ జాతర అని రాష్ట్ర బంజారాల ఆరాధ్య దైవంగా
ప్రకటించింది. నారాయణపేట కొత్తపల్లి మండలంకి చెందిన తిమ్మారెడ్డిపల్లిలో రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఇది బంజారాల ఆరాధ్య దైవము. ఎవరు అనంటే గిరిజన సంక్షేమ శాఖ మరియు ప్రధాన కార్యదర్శి అయిన సబ్యసాచి ఘోష్ ఆధ్వర్యంలో ఉత్తర్వులు చేశారు. ఏమి రాష్ట్ర పండుగ? గురులోకమసంద్ జాతర. గురులోకమసంద్ జాతర నారాయణపేట కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లిలో రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఎవరు ప్రధాన కార్యదర్శి? గిరిజన శాఖ మంత్రి అయిన ప్రధాన కార్యదర్శి ఎవరు అనంటే సబ్యసాచి ఘోష్ ఉత్తర్వులు చేశారు. అలాగే నాసా ఆర్టెమిస్ 11 మిషన్ ప్రయోగము విజయవంతం. ఇది చంద్రునిపై పంపిన ఒక మిషన్ అన్నట్టు. దీంట్లో 4 మంది యోగాగాములు వెళ్ళారన్నమాట. 3 అమెరికన్, 1 కెనడా. ఎవరి పేర్లు ఏంటి అంటే రీడ్ వీజ్మన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టియన్ కోచ్ అంటే ఈమె ఉమెన్, ఒక అమ్మాయి. నెక్స్ట్ జెర్మీ హ్యాన్సెన్. వీళ్ళు 4 నాసా ఆర్టెమిస్ 11 మిషన్ ప్రయోగం విజయవంతం చేశారండి. ఈ 4 యోగాగాములు వెళ్ళారు. అలాగే పవర్ గ్రిడ్ CMD ఎవరు అంటే బుర్రా వంశీ రామమోహన్. ఎవరు? పవర్ గ్రిడ్ CMD ఎవరంటే బుర్రా వంశీ రామ్మోహన్ గారు. వైస్ చీఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరు అనంటే ధీరజ్ సేఠ్. అలాగే మంగోలియాకు కొత్త ప్రధాని ఎవరు అనంటే ఉచ్రల్ న్యామ్ ఓసర్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.